చెప్పండి, మీరు గుంటూరు నుండి ఎందుకు వచ్చారు? ఎక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు అందరూ? గుంటూరు నుండి మీరు అందరూ ఎందుకు వచ్చారండి ఇంత దూరం? బ్రహ్మయ్యన్న చనిపోతే దాని మీద యాక్షన్ తీసుకోమని ఎస్ఎస్టీ యాక్ట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారు దాని మీద చర్య తీసుకోవాలని దళిత బహుజన సంఘాలందరం కలిసి గుంటూరు నుంచి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. మీరెందుకు వచ్చారమ్మా? బ్రహ్మన్న కోసమే వచ్చామండి అందరూ. అక్క, మీరెందుకు వచ్చారు గుంటూరు నుండి? నా పక్కన హత్య చేశారు, దాని మీద హోమ్ మినిస్టర్తో మాట్లాడటానికి వచ్చాను. సార్, మీరు ఎందుకు వచ్చారండి? మేము కామ్రేడ్ బ్రహ్మయ్య హత్య సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి హత్య చేసిన నేరస్తులను అరెస్ట్ చేయాలనే దాంతో వచ్చాము. 40 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ బ్రహ్మయ్యను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముసుగులో ఉన్న నరహంతకుడు చంద్రం అనే నేరస్తుడి యొక్క ఆధ్వర్యంలో అతి దారుణంగా మార్చి నెల 7వ తారీఖున హత్య చేశారు. మార్చి నెల 7 ఈ రోజున దాదాపుగా జూలై 8వ తారీఖు, అంటే 4 నెలలు గడిచినప్పటికీ దోషులను ఇంతవరకు కూడా అరెస్టు చేయలేదు. కాబట్టి తక్షణమే ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్తో దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున హోమ్ మినిస్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ పని నిమిత్తం మేము వచ్చాము. మీ పేరు సార్? నా పేరు పాడిబండి కోటేశ్వరరావు, సిపిఎంఎల్ ప్రజాపూర్. సార్, మీరు ఎందుకు వచ్చారండి? మన మిత్రులు అన్నట్టుగానే మేమంతా కూడా దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు. దాదాపు 20 మందిని రకరకాల సంఘాలకి, దళిత సంఘాలకి, బహుజన సంఘాలకి, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు. ఆ విధంగా గత 4 నెలల క్రితం నాదెళ్ల బ్రహ్మయ్య అన్న ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంద్రం హంతకముట న్యూ డెమోక్రసీ పార్టీ ముసుగులో హత్య చేయడం జరిగింది. ఈ హత్యను నిరసిస్తూ 4 నెలల నుంచి గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నవి. ఈ 4 నెలలు గడుస్తున్నప్పుడు కూడా, ఇన్ని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా బ్రహ్మయ్య హంతకులను అరెస్ట్ చేయలేదు. ఆ నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితా గాంధీ వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసం ఇచ్చాము రిప్రజెంటేషను. ఆమె తక్షణమే రాష్ట్రానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ ప్రజా సంఘాలందరం కూడా ఈ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గరికి వచ్చి మినిస్టర్ గారిని కలవడం కోసం వచ్చాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్వీనర్గా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు సిక్కా సురేష్. ఈ న్యాయవాదిగా దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదికకి కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈ ఉద్యమ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కలిశారండి మీరు? కలిసాము. హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు? హోమ్ మినిస్టర్ గారు ఈ కేసు విషయంలో మెమోరాండం ఇచ్చాము. హోమ్ మినిస్టర్ గారు తక్షణమే ఈ హంతకుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. డీజీపీకి, ఆమె డిఐజీకి, డీజీపీకి సంబంధించిన అధికారులకి ఆమె వెంటనే ఈ విషయం మీద రిఫరెన్స్ చేశారు. కాబట్టి త్వరలోనే ఆ ప్రయత్నాలు ఉంటామని చెప్పేసి మా సంఘాలందరికీ కూడా గట్టి హామీని ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కేసు SC/ST కేసు నమోదైందని అంటున్నారు కొంతమంది మిత్రులు. దాని మీద ఏమన్నా మీకు ఏమన్నా బెనిఫిట్ ఏమన్నా